ఇప్పుడు మనం ఏం చేసాం, డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసుకున్నాం, డబ్బుని ఎలా డిసిప్లిన్ చేసేవాళ్ళో తెలుసుకున్నాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? కోటీశ్వరుడు అవ్వాలి అంటే సింపుల్ ఫార్ములా ఏంటంటే, మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన కోసం డబ్బు పని చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడే యూ విల్ బికమ్ క్రోర్పతి. ఎక్కడ చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ వేరే వాడికి ఇంట్రెస్ట్ చేయొచ్చు. వాడు నెల నెల మనకి ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటాడు. మనం నిద్రపోతున్నా కూడా ఆ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటది, మనకు వస్తూ ఉంటది, ప్రొవైడెడ్ వాడు కరెక్ట్ గా ఇచ్చేవాడు అయితే. సెకండ్ థింగ్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ మంత్లీ SIPs లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మేజర్ గా ఏంటి అంటే, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు నెవర్ ఎవర్ ఇమ్మీడియట్ రిజల్ట్స్ గురించి ఎప్పుడు ఆలోచన చేయొద్దండి. లాంగ్ టర్మ్ బేసిస్ లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో దేర్ విల్ బి థింగ్ కాల్డ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. సో స్టాక్స్ లో ఆప్షన్స్ కన్నా కూడా ఏది లాంగ్ టర్మ్ గా పెరుగుతా ఉంది, 10 ఏళ్లలో ఎంత పర్సెంట్ పెరిగింది, 10 years బ్యాక్ దీని రేట్ ఎంత ఉంది, ఇంకా ఇక్కడ నుంచి 10 years లో ఎంత వరకు ఉండొచ్చు, ఒకవేళ నేను మొత్తం లాస్ అయినా నా పరిస్థితి ఏంటి, అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు గివ్ యూ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి, ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి చెప్పడానికి ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. బట్ జాగ్రత్తగా స్టాక్స్ లో పెట్టేటప్పుడు, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ లో, ప్లాట్స్ లో, ఫ్లాట్స్ లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, నిద్రపోతున్నా కూడా అది పెరుగుతా ఉంటుంది. అలాంటి చోట ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈజీగా మనం విల్ బికమ్ క్రోర్పతి.